కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులు. కర్కాటక రాశి వారికి ఈ వారం సప్తమ స్థానంలో ఈ 15 రోజుల కాలంలో షష్టమ మరియు సప్తమ స్థానాలలో 4 గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది కారణం చేత ప్రధానంగా శారీరక సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. రవి భగవానుడు ప్రథమ వారంలో యోగిస్తూ మకర సంక్రమణ జరిగిన తరువాత నుండి, అలాగే కుజ భగవానుడు ఇతర బుధ శుక్ర గ్రహాలు కూడా ధనస్సులో ఉన్నంతకాలం యోగిస్తూ అక్కడి నుండి మకరానికి వచ్చేటప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కానీ చికాకులు పెట్టడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి రోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే చిన్నపాటి కడుపు నొప్పి కానీ గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఏర్పడడం, కాలేయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆహారం అనేటటువంటిది ఎక్కువ మసాలా వంటి దినుసులతో కాకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించడము, అది కూడా సమయపాలనగా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఉదర సంబంధ సమస్యల నుండి కొంతవరకు బయటపడవచ్చు. అందువలన కర్కాటక రాశి వారు ఈ 15 రోజులు ప్రత్యేకించి ఆరోగ్యం పైన శ్రద్ధను పెట్టండి. తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉండేటటువంటి వారికి ఎక్కువగా ప్రయాణాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇది వృధా ఖర్చుగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది మానసిక చింతలకు దారితీస్తూ ఉంటుంది. అనవసరంగా ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చులకు కూడా చేసిన తరువాత ఆలోచించడం ద్వారా మానసిక అసంతృప్తి అనేటటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ 15 రోజులు ఎక్కువగా పొదుపుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇతరులతో ఎక్కువగా మీ యొక్క సమస్యలను పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సమస్యలు పంచుకోవడం అంటే వచ్చినటువంటి చిన్నపాటి కష్టాన్ని మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పంచుకోవడం ద్వారా మీ సమస్య కొంతవరకు తీరడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ సమస్యను మీ మనస్సులోనే ఉంచుకొని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండకండి. మీకు ఆర్థిక సంబంధమైనటువంటి నష్టాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైతే ఈ కాలంలో ఎక్కువగా అప్పులు చేయడం అనేటటువంటిది తగ్గించండి. అప్పులు ఇవ్వడాన్ని కూడా తగ్గించుకోవడం చాలా ఉత్తమం. ఒకసారి ఇచ్చినాక తిరిగి రాకపోవడం వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు. ప్రధానంగా కలత్ర సంబంధమైనటువంటి విషయాలలో కుటుంబ జీవితంలో సమస్యలు రావడానికి కూడా ఈ కాలంలో అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ వ్యక్తుల యొక్క సంతోషాన్ని, వారి యొక్క జీవన విధానానికి అనుకూలతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వారు చెప్పినట్లు కొంతకాలం నడుచుకోవడం వల్ల మీకు వారు సహాయకారులుగా మారతారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో మానసికంగా శారీరకంగా కనెక్ట్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నించండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కోరిక అనేటటువంటిది ఏంటో తెలుసుకోండి. ఎంతసేపు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్సే కాకుండా వారి యొక్క మనసును కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వలన కర్కాటక రాశి వారికి ప్రధానంగా కుటుంబ సమస్యలు తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ విషయం పైన ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోండి. కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. అయినప్పటికీ కూడా చిన్నపాటి మనస్పర్ధలు రావడానికి ఈ కాలంలో అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల వారిని ఆరాధన చేయడం అనేటటువంటిది చాలా అవసరంగా చెప్పవచ్చు. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడానికి ప్రయత్నం చేయండి. అది మీకు శ్రీరామ రక్షగా కాపాడుతుంది.